తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలీ మస్కథియా అన్నారు. ఈ నెల 28న జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్మూర్లో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కార్యకర్తలు ఇంకా పార్టీ కోసం పనిచేస్తూ ఉండటాన్ని ప్రశంసించారు. గతంలో టీడీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధిని ఇంటింటికి చెప్తూ కేసీఆర్ చేసిన మోసాలను కూడా ప్రజలకు తెలియచేయాలని కార్యకర్తలకు సూచించారు. पार्लियामेंट हल्के में हम और डिवीजन में तेलुगुदेशम पार्टी की तरफ से बनाया गया है जनाब यादव साहब की सरपरस्ती में। और 100 साल एनटी रामाराव साहब के जो अच्छे दिन थे उन्होंने जो गुजारे, आज हम उनको याद करते हैं क्योंकि उन्होंने जो गरीबों के तेलुगुदेशम पार्टी फैम वो सिर्फ गरीबों के गरीबों की परेशानी देखकर उन्होंने तेलुगुदेशम पार्टी फैम की और वो पार्टी के लिए हर एक जो भी जरूरत थी गरीबों के हाथ ఎవరు చేయలేనటువంటి పనులు తెలుగు వారికి తెలుగు వారిని ప్రపంచం లోపల ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అదొకటి నందమూరి తారక రామారావు గారే. ఆయన ఆధ్వర్యంలోనే ఒక గుర్తింపు వచ్చింది. సంక్షేమ పథకాలు ఈ రోజు పెట్టేది కూడా అవి 1982 సురిపెట్టి ₹2 కిలో బియ్యం, ₹30 పింఛన్ గాని, ఉండటానికి ఇల్లు గాని ఇవన్నీ ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు.